అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సిరిరాజ్ ఫుడ్. నేను మీ సిరి. ఈరోజు మన వీడియోలో చాలా టేస్టీగా, ఈజీగా రేషన్ బియ్యంతో మంచి స్వీట్ రెసిపీ తయారు చేద్దాం. చాలా తక్కువ టైంలో, తక్కువ ఖర్చుతో మంచి స్వీట్ రెసిపీ తినాలి అనుకుంటే ఇదైతే తప్పకుండా ట్రై చేయండి. అందరికీ చాలా బాగా నచ్చుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఒక కప్పు రేషన్ బియ్యం తీసుకున్నా. ఇవి పక్కన పెట్టేసి గ్యాస్ మీద బాండీ పెట్టుకొని 2 స్పూన్ల నెయ్యి అలానే 2 స్పూన్ల నూనె వేసుకొని ఇది లైట్గా వేడెక్కిన తర్వాత మనం ముందు తీసిన రేషన్ బియ్యం ఉన్నాయి కదా, అవి వేసుకొని వీటిని గ్యాస్ సిమ్లో పెట్టుకొని మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చూసారు కదా, బియ్యం అయితే మంచి బంగారు కలర్ వచ్చేసినాయి. వీటిని ఒక ప్లేట్లోకి తీసేద్దాం. మనం ప్లేట్లోకి తీసిన బియ్యం అనేవి కొంచెం చల్లారిన తర్వాత అరకప్పు నువ్వులు అలానే 1 కప్పు ఎండి కొబ్బరి పొడి వేస్తున్నా. నేను పచ్చి కొబ్బరి ఉన్నా వేయచ్చు. ఒక 2-3 ఇలాచీ వేసుకొని మిక్సీ జార్లో వేసి దీనిని కొంచెం రవ్వలాగా మిక్సీ పట్టుకోవాలి. టైం ఉంది అనుకుంటే బియ్యాన్ని ముందు రోజే కడిగి కాసేపు నానబెట్టి ఆరబెట్టామంటే ఇలా రవ్వలా కూడా రాదు, మెత్తగా పొడైపోతుంది. చూసారు కదా, ఈ మాత్రం పొడైతే సరిపోతుంది. ఇలా పొడైన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల పాలు పోయాలి. పాలు పోయడం వలన ఈ స్వీట్ అనేది చాలా సాఫ్ట్గా జ్యూసీగా వస్తుంది. పోసిన పాలలో పిండి అనేది బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. ఉండలేమీ లేకుండా కలిపేసి పక్కన పెట్టుకుందాం. గ్యాస్ మీద మనం ఇందాక బియ్యం వేయించిన తర్వాత నెయ్యి, నూనె మిగిలింది కదా, అందులో 1 కప్పు పంచదార అలానే అరకప్పు బెల్లం వేసి 1 చుక్క వాటర్ వేసుకొని ఇది క్యారమిల్ లాగా కరిగించుకోవాలి. ఇక్కడ నేను 1 కప్పు పంచదార వేసా కదా, పంచదారకి బదులుగా అదే కప్పు బెల్లమైనా వేయొచ్చు. మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో కప్పున్నర పడుతుందన్నమాట, బెల్లమైనా పంచదార అయినా. పంచదార బెల్లం అనేది కరిగిపోయింది కదా, ఇలా కరిగిపోయిన తర్వాత మనం ముందు నానబెట్టి పెట్టిన పిండి పాలు ఉన్నాయి కదా, అవి వేసేసి ఉండలేమి కట్టకుండా ఇలా కలుపుతూ ఉన్నామంటే పంచదార బెల్లంలో మనం వేసిన పిండి పాలు అనేది చక్కగా కలిసిపోతుంది. గ్యాస్ని సిమ్ టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ చక్కగా కలుపుతూ ఉన్నామంటే ఈ స్వీట్లోంచి మనం వేసిన నూనె, నెయ్యి అనేది పైకి తేలుతుంది. పంచదార బెల్లంలో మనం చేసిన పొడి అనేది చక్కగా ఉడికిపోయింది, మంచి కలర్ వచ్చింది. ఈ స్వీట్ టేస్ట్ అయితే చాలా బాగుంది. రేషన్ బియ్యంతో చేసాము అన్నా కానీ ఎవరు నమ్మరు. తక్కువ ఖర్చుతో బోలెడన్ని స్వీట్లు తయారు చేసుకోవచ్చు. చూసారు కదా, మనం చేసిన స్వీట్ కూడా ప్యాన్ నుంచి సపరేట్ అయింది. ఇలా అయింది అనుకున్నప్పుడు మనకి చూస్తే అర్థమవుతుందన్నమాట. కేక్ పీసెస్లా కట్ చేసుకోవడానికైనా, స్వీట్ పీసెస్లా అయినా, లడ్డూలా చుట్టుకోవడానికైనా వస్తుందా లేదా అని. ఇలా అయిన తర్వాత మనం నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్ కానీ బాక్స్ గిన్నెలో కానీ వేసి కొన్ని ఏవైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసి అందులో మనం చేసిన స్వీట్ మిశ్రమం వేసి మంచిగా సర్దుకోవాలి. ఇలా చేసిన తర్వాత ఒక పావు గంట పక్కన పెట్టామంటే ఇది చల్లారిపోతుంది. చల్లారిన తర్వాత ఏదైనా ప్లేట్లో తిప్పేసి మనకి నచ్చిన షేప్లో వీటిని కట్ చేసుకోవచ్చు. ఎక్కడ అతుక్కోకుండా చక్కగా కట్ అయిపోతాయి స్వీట్ పీసెస్ అనేవి. లేదంటే కేక్ పీసెస్లో అయినా కట్ చేసుకోవచ్చు. ఈ స్వీట్ అయితే సాఫ్ట్ మైసూర్ పాక్ కన్నా కానీ సాఫ్ట్గా జ్యూసీగా టేస్ట్ అయితే చాలా బాగుంది. తప్పకుండా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ స్వీట్లో మనం నువ్వులు వాడాం కదా, నువ్వులకి బదులుగా వేయించిన పల్లి పలుకులైనా వాడచ్చు. అన్నీ మన ఇంట్లో ఉండే వాటితోనే ఈ స్వీట్ అయితే తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి స్వీట్ రెసిపీస్ ఉన్నాయి, కుదిరితే ఒకసారి చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బై ఫ్రెండ్స్.